హాయ్ ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో జననం నుండి మొదలుకొని మరణం వరకు మొత్తం 16 సంస్కారాలున్నాయి. అయితే వీటిలో చివరిది అంతిమ సంస్కారం. ఇది వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులచే చేయబడుతుంది. దీని అనేక ప్రత్యేక నియమాలను, విధి విధానాలను పాటిస్తూ నిర్వహిస్తారు. మాన్యత ప్రకారం ఆత్మకు ముక్తిని ప్రసాదించేందుకు ఇవి దోహదపడతాయట. నిజానికి చెప్పాలంటే ఈ నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కావున వీటి గురించి చాలామందికి సరైన సమాచారం ఉండదు. మరియు కొంతమందికి అవగాహన ఉన్నప్పటికీ అది కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. గరుడ పురాణంలో పేర్కొన్న ఈ నియమాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు, వీటి ఆధారం ఆధ్యాత్మికత మరియు వైజ్ఞానికతతో ముడిపడి ఉంటుంది. నేడు ప్రజలు మన సాంప్రదాయాల వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా కూడా వారికి సరైన సమాచారం లభించదు. కావున నేను మీకు ఈ వీడియోలో చనిపోయిన వ్యక్తిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు శవం ముందు కుండలో ఏం తీసుకెళ్తారు, అది మరణించిన వ్యక్తి యొక్క వివాహంతో ఎలా ముడిపడి ఉంటుంది, మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో చితి వెలిగించే ముందు నీటితో నిండిన కుండను ఎందుకు పడేసి పగలగొడతారు, మరియు దహనం చేసే ముందు మృతదేహం తలపై కర్రతో ఎందుకు కొడతారు అనేటటువంటి విషయాలతో పాటు అంతిమయాత్రలో శవంపై నాణ్యాలు ఎందుకు పడేస్తారు, శవయాత్ర చూసిన తర్వాత ఏం చేస్తే మనం చేసిన పాపాలు తొలగిపోతాయి మొదలైన వాటితో పాటు అంతిమ సంస్కారంతో ముడిపడి ఉన్న కొన్ని నియమాలు మరియు ఆచారాలు మరియు అదేవిధంగా మాన్యతల గురించి చెప్పబోతున్నాను. కావున వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నేడు సమాజంలోని చాలామంది మన ఆచారాలను కేవలం మూఢనమ్మకాలుగా మాత్రమే పరిగణిస్తారు మరియు సైంటిఫిక్గా మాట్లాడుతూ నమ్మకాలను కొట్టిపారేస్తారు. కానీ ఫ్రెండ్స్, మీరు హిందూ శవయాత్రను చూసి ఉంటే శవం ముందు తాడుతో కట్టేసి ఉన్న ఒక కుండను తీసుకెళ్లడాన్ని గమనించే ఉంటారు. మరణించిన వారి బంధువు దానిని పట్టుకొని శవం ముందు నడుస్తారు. ఆ తర్వాత శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత కుండలోని నిప్పును గడ్డిపై ఉంచి దానితోనే మరణించిన వ్యక్తి యొక్క దహన సంస్కారం చేస్తారు. అంటే ఇంటి నుండి తీసుకువచ్చిన ఈ అగ్నితోనే మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కాలుస్తారు. చనిపోయిన వ్యక్తి ఇంటి నుండి తీసుకొచ్చిన నిప్పుతోనే అంత్యక్రియలు చేయడం వెనుక ఒక ప్రత్యేక రహస్యం దాగి ఉంది. వాస్తవానికి వధువరులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి వైవాహిక జీవితంతో ముడిపడతారు. కావున ఏ అగ్ని సాక్షిగానైతే వధువరులు వైవాహిక జీవితంతో ముడిపడ్డారో ఆ అగ్నిని మంత్రోచ్చరణ ద్వారా ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. కావున వ్యక్తి వివాహం తర్వాత యజ్ఞ యాగాదాల నుండి మొదలుకొని ప్రతిదీ ఈ అగ్నితోనే చేస్తారు. ఈవెన్ ఈ అగ్నితోనే ఆ వ్యక్తి అంతిమ సంస్కారాలు కూడా చేయబడతాయి. అయితే పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయానికి గుర్తింపుగా ఇంట్లోని అగ్నిని కుండలో ఉంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లి దానితోనే మృతదేహాన్ని దహనం చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో చితి వెలిగించే ముందు నీటితో నిండిన కుండను పడేసి ఎందుకు పగలగొడతారు అన్నదాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అంత్యక్రియ సమయంలో మృతదేహాన్ని చితిపై ఉంచి చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు లేదా బంధువు తన భుజంపై నీటితో నిండిన కుండను మోసుకెళ్లి చుట్టి ప్రదక్షిణలు చేస్తారు. ఈ కుండకు రంధ్రాలు చేయడం ద్వారా దానిలోని నీరు క్రిందకు కారుతూ ఉంటుంది. అయితే ప్రదక్షిణలు చేసిన తర్వాత దీనిని క్రిందకు పడేయడం వల్ల ఇది పగిలిపోతుంది. ఆ తర్వాత మాత్రమే మృతదేహానికి నిప్పు పెడతారు. అయితే ఇలా చేయడం వెనుక దాగి ఉన్న ధార్మిక మరియు వైజ్ఞానిక కారణం తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారనే చెప్పాలి. నిజానికి చెప్పాలంటే గ్రంథాల ప్రకారం ప్రతి జీవి ఏదో ఒక రోజు చనిపోతుంది. హిందూ ధర్మం ప్రకారం మన జీవనం రంధ్రం చేయబడ్డ కుండ వంటిది. ఇందులో వయసు రూపంలో నీరు ఉంచబడుతుంది. అది ప్రతి క్షణం క్రిందకు కారుతూ ఒకానొక సమయంలో కుండలోని నీరు పూర్తిగా అయిపోతుంది. ఈ విధంగానే మన ఆయువు కూడా ఏదో ఒక సమయంలో పూర్తయిపోతుంది. ఎప్పుడైతే ఆయువు అయిపోతుందో అప్పుడు మన శరీరం భూమిపై పడి నశిస్తుంది. దీనికి ప్రతీకగా నీటితో నిండిన కుండను పగలగొడతారు. ఫ్రెండ్స్, ఇదంతా కేవలం మూఢనమ్మకమే అని భావిస్తే ముమ్మాటికి అది మీ పొరపాటే అని చెప్పాలి. ఇలా చేయడం వెనుక ఒక బలమైన సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. పురాతన కాలంలో శ్మశాన వాటికలు లేవు. అందుకే మృతదేహాన్ని పొలాల్లో కాల్చేవారు. కావున మంటలు పొలాల్లోకి వ్యాపించకుండా ఉండేందుకు ఒక కుండలో నీటిని నింపి శవం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దానిని చల్లేవారు. ఫ్రెండ్స్, ఇవే కాకుండా అంతిమ సంస్కారంతో ముడిపడి ఉన్న ఒక నియమం ఎంతో విచిత్రంగా ఉంటుంది. అదే మంటల్లో కాలుతున్న మృతదేహం తలపై కర్రతో కొట్టడం. సాధారణంగా ఈ ప్రక్రియను కపాలక్రియ అని కూడా అంటారు. నిజానికి చెప్పాలంటే కపాలక్రియ ఎంత విచిత్రమైనదో అంతే మహత్పూర్ణమైనది కూడా. కపాలక్రియ వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాల గురించి మాట్లాడుకుంటే గరుడ పురాణం ప్రకారం మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు ఏదైనా శరీర భాగం మిగిలిపోతే దానిని అశుభంగా పరిగణిస్తారు. గ్రంథాల ప్రకారం దహన సంస్కారంతో మరణించిన వ్యక్తి యొక్క తదుపరి జన్మ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందట. అందుకే నెయ్యి మరియు కర్పూరంతో మృతదేహాన్ని పూర్తిగా కాలుస్తారు. అయితే కొన్నిసార్లు శరీరం పూర్తిగా కాలిపోయినప్పటికీ
తల మాత్రం అలాగే మిగిలిపోతుంది. తలపై కర్రతో కొట్టి పగిలిపోయేలా చేసి దానిని పూర్తిగా కాల్చేస్తారు. మృతదేహం తలపై కర్రతో ఎక్కడ పడితే అక్కడ కాకుండా కేవలం బ్రహ్మరంధ్రం ఉన్న ప్రాంతంలో మాత్రమే కొడతారు. ఎందుకంటే ధార్మిక మాన్యతల ప్రకారం బ్రహ్మరంధ్రాన్ని గుర్తించబడిన వ్యక్తి స్వర్గలోకానికి వెళ్తాడు. కొన్నిసార్లు మృతదేహం యొక్క తల పూర్తిగా దహనం కాకపోతే తాంత్రికులు దానిని తీసుకెళ్లి తాంత్రిక పూజల్లో దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. దాంతో మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ కష్టాల పాలవుతుంది మరియు మృతుడి కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అయితే ఇప్పుడు దీనిని సైంటిఫిక్గా చూసుకుంటే సైన్స్ ప్రకారం మనిషి పుర్రె ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఇది పూర్తిగా బూడిదవ్వడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో అది సగం ఖాళీ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కావున మిగిలిన భాగాన్ని అడవి జంతువులు తినే అవకాశం ఏమాత్రం లేకపోలేదు. మరియు కొన్ని జంతువులు వాటితో పాటు తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి. దాంతో పర్యావరణం కలుషితమవుతుంది. సో ఈ కారణంగానే కాలుతున్న మృతదేహం తలపై కర్రతో కొడతారు. ఇక ఇప్పుడు శివయాత్రలో శవంపై నాణ్యాలు ఎందుకు పడేస్తారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే, మనిషి తన జీవితం మొత్తం డబ్బు సంపాదించడానికి, ధనం పోగు చేయడానికి కష్టపడతాడు. కానీ తాను మరణించిన తర్వాత తాను సంపాదించిన డబ్బును తాను ఏమీ చేయలేడు అని తెలిపేందుకే శివయాత్రలో నాణ్యాలు పడేస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం మరణం తర్వాత వ్యక్తి యొక్క ఆత్మ పరమాత్మునిలో లీనమవుతుంది. కావున శివయాత్రను చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గ్రంథాల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి యొక్క అంత్యక్రియలు చూసినట్లయితే దానివల్ల పుణ్యం లభిస్తుంది. శివయాత్ర కనబడడం సంతోషకరమైన మరియు మంగళకరమైన భవిష్యత్తుకు సూచిక అని నమ్ముతారు. ఇంతేకాకుండా ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు శివయాత్ర యొక్క ఊరేగింపు కనిపిస్తే అసంపూర్ణ పనులు కూడా సంపూర్ణమవుతాయని నమ్ముతారు. శరీరం నుండి వేరైన ఆత్మ తన శివంతో పాటు వెళుతూ ఉంటుంది. కావున తనను నమస్కరించి మొక్కిన వారికి అది ఆశీర్వదిస్తుంది. తద్వారా వ్యక్తి యొక్క పుణ్యం పెరుగుతుంది. అంతిమయాత్ర గురించి గరుడ పురాణంలో చెప్పబడింది ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి పాడె మోసినట్లయితే తనకు ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి.